మన దేశంలో అన్ని మతాల జనాలు కలిసిమెలిసి బతికెళ్లదీస్తారు. కాబట్టే మన దేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం గల దేశం అంటారు. కులాలు, మతాలు, భాషలు, జాగలు వేరైనా గంగా జమున తహజీబ్ లెక్క భారతీయులమంతా ఒకటేనని కలిసిమెలిసి ఉంటారు. అందుకే మన దేశపు సంస్కృతులు, సాంప్రదాయాలు పట్టింపులంటే బయట దేశ పొల్లకు సుతం పాయరమే. కానీ భావి భారత పౌరులను తయారు చేసే ఈ ప్రైవేటు బడుల కథ మాత్రం అలాగున్నదోలా. భిన్నత్వంలో ఏకత్వం అంటే షీషి అనుకుంటా చీదరగొడుతున్నారట. మరి వాళ్ళు గట్లెందుకు చేస్తున్నారో వార్తలకు పోయి అడుచుకుందాం పాండ్రి. నా పేరు ఏర్జిత్, మా స్కూల్ పేరు నిఖిల్ భరత్. మాలేసుకొని వస్తే సారేమన్నాడు, మాలలు తీసేసుకొని రాలి లీవ్ లెటర్ రాపించాను. 21 రోజులు రాకద్దన్నాడు. టెంపుల్లోనే కూకొని బదనాలు చేసుకోమన్నాడు. రాకుల్ని అత్తే మాల తీసుకొచ్చుకొని రాలి అని అన్నాడు. చిన్నస్వామి ఊకో ఊకో, కొన్ని నీళ్ళు దాగు. ఏడ్చి ఏడ్చి కుత్కంతా పోయినట్టుంది కదా పాపం. గీ అఖిల్ స్వామిని నిఖిల్ భారత్ బడోళ్ళు సెలవు షిట్టి రాపించుకొని 21 రోజుల దాకా బడికి రావద్దని ఎలగొట్టిండ్రట. అసలు ముచ్చటేందంటే మెట్పల్లి కాడుండే నిఖిల్ భారత్ అనే ప్రైవేటు బడిసార్లు హనుమాన్ మాలేసుకున్న 5గురిని 21 రోజుల దాకా బడి దిక్కు చూడొద్దని సెలవు షిట్టీలు రాపించుకొని మరీ అవతలికి నూకిండ్రట. స్కూల్ నియమ నిబంధనలను వాటియాలనని బడోళ్ళు భారత రాజ్యాంగంలోన్న నియమ నిబంధనలకు, భిన్నత్వంలో ఏకత్వానికి కొత్త అర్థాలు చెప్పే పని భుజాల మీద వేసుకున్నారు. ఇక ఈ ముచ్చట అమ్మా నాయనలకు కడమసాములకు తెలిసిడుతోటే అగ్గి మీద గుగ్గిలమైనరు. గట్టెట్లా ఎలగొడతారు, దేశం పతార వలసపడేటట్టు చేస్తారా అని బడోళ్లను గట్టిగానే అరుచుకున్నారు. బల్లె సామాన్లను గాయి చేసిండ్రు. ఇక పోలీసోళ్లు ఎంట్రీ ఇచ్చేటాలకు పంచాది జరంతా నిమ్మలమైంది. అన్ని మతాలొళ్ళు వాళ్ళ మతాల బట్టలు వేసుకునుడు బల్లె బంధు పెట్టినాం, అందరూ సమానంగా ఉండేటందుకు మాలేసుకున్నోళ్లను రానియలేదని చెప్తున్నారు. కాని మన దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం ఉంటది. వేష భాషలు, కట్టుబట్టలు, మత ఆచారాలు ఎన్నున్నా భారతీయులమంతా ఒక్కటేనని పిలగాన్లకు ప్రాక్టికల్ గా చూపెట్టి గర్వంగా చెప్పాల్సినోళ్ళు అడ్డగోలు రూల్స్ పెట్టుడు ఏందో వాళ్ళకే తెలవాలే పోన్రే. మరి అన్ని మతాల పండుగలకు సెలవులు ఇయ్యకుండా ఇంతే సమానత్వం చూపెడుతున్నారో ఒక పారి బడోళ్లు చూసుకుంటే మంచిదని కొందరు అంటున్నారు. అయినా అడ్డగోలు అక్కరికి రాని రూల్స్ పెట్టే ప్రైవేటు బడులను, విద్యార్థులను చిన్నప్పటి సందే మతాలతోటి వేరు చేస్తున్న బళ్లను ఎరకవట్టి ఇంకో తాప ఇట్లా చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని అనవట్టిండ్రు. ఈ వార్త చూసినా ఇంకొందరు జనాలు